నాన్న సొంతంగా నేర్చుకుండు. జెమ్స్ మీ నాన్న జెమ్స్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. హ్యాపీ సండే అందరికి. అందరు బాగున్నారని కోరుకుంటున్నాం, బాగుండాలి. ఈ రోజు అయితే సండే కాబట్టి మా ఆయనతో అయితే వంట చేపిస్తున్నాను. చాలా రోజులు అయింది. ఏదో ఒకసారి నేర్చుకున్నందుకు మా ఆమె వాళ్ళ అమ్మల ఇంటికి పోయినప్పుడు నేర్చుకున్నా. ఒకసారి చెయ్యి మీ ఫ్రెండ్స్ కి వండి పెడతావా, మాకు పెట్టావా అని మా పిల్లలు మా వైఫ్ ఈ రోజు షాప్ బంద్ ఉంది, హాయిగా పండుకుందాం అనుకుంటే ఇది ఒక పని పెట్టారు. రండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ చేసాము. మీకు నచ్చినట్టయితే మీరు ఇట్లా చేసుకోండి, చూడండి, ట్రై చేయండి. ఫ్యామిలీ అంతా కోరుకుంటారు ఈ రోజు నువ్వు చికెన్ చేసి తింటామని. ఏం లేదు, ఇలా షాప్ లేదు కాబట్టి సండే చికెన్ అయితే రెడీ చేయబోతున్నాను. రండి చూడండి ఎలా చేస్తానో. నచ్చితే మీరు ఇట్లా చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఆల్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకోటి యూట్యూబ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా చూడండి. ఇలా జర మామూలుగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, జల్దీ ఉడుకుతుంది జర. అంత సీన్ ఏం లేదు, ఏదో అప్పుడు ట్రై చేసిన మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా, చూద్దాం. ఏమేస్తారు? ఎలా మీరు కూడా అంటే నేర్చుకుంటారా? నాన్న నేర్పిస్తున్నా, అమ్మ నేర్పిస్తున్నా? నాన్నకి ఎవరు నేర్పించారు మరి? నాన్న సొంతంగా నేర్చుకుండు. జెమ్స్ మీ నాన్న జెమ్స్. స్వయం కృషి. ఎవరు నేర్పించారమ్మా నాన్నకు? అయిపోయినాయిరా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసా ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా చూడండి, వెరైటీగా తీద్దాం దాన్ని, కొద్దిగా స్టైల్గా ఒక్కోటి కాకుండా మామూలుగా తీద్దాం. ఇది జాలి గంటే, ఇది బిర్యానీ గంటే, అంటే బగారా రైస్ అలాంటివి చేస్తుంటారు కదా దానికంటే. ఇక నేను దేవేది నేను చెప్పిన, నువ్వు దేవేది నువ్వు చెప్పాలి. ఇగో ఫ్రెండ్స్, ఇది పుదీనా ఓకే ఏం ఒక్కోటి ఇస్తామని ఇట్లా వీకేసేస్తే అయిపోతుంది ఫ్రెష్. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేటివి వస్తాయి, దానికి ఉండేటివి దానికి ఉండిపోతాయి. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రీగా అయిపోతుంది. ఏదో ఇక మీలా కాకుండా కొంచెం పెంచుకోవాలి తెలివి అని. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది. ఒక్కొక్కటి ఎంత సెట్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ వావ్. పుదీనా కడుగుతున్నా. ఇదిగో ఫ్రెండ్స్, పుదీనా అయితే కడిగి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా టమాటాలు కోసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 టమాటాలు తీసుకున్నా, కడుగుతున్నా. సపరేట్గా ఒక ప్లేట్ తీసుకోవాలి, ఎందుకంటే దీని రసం ఉంటుంది కదా, ఇలా పడ్డదనుకో ఉల్లిగడ్డలా ఖరాబ్ అయిపోతుంది, టేస్ట్ రాదు. దీని రసం చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్స్పీరియన్స్ కుక్ దగ్గర నేర్చుకున్నట్టున్నాం. అది సొంతంగా నేర్చుకున్నాను. దీని రసం చాలా ఇంపార్టెంట్. టమాటాలో ఉండేది మెయిన్ అది. టమాటా సన్నగా కోసుకోవాలి, మరి అంత మామూలుగా దొడ్డుగా కాకుండా అంత సన్నగా కాకుండా మామూలుగా కోసుకోవాలి. ఎందుకంటే చికెన్ ముక్క నోట్లో పెట్టేటప్పుడు ఇది పడ్డదనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఏంది టమాటానా? సూపర్. అయితే 2 వేయాలి, ఎక్కువ వేయద్దు. చికెన్ ఇట్లా చెప్తుంటే ఊరిలో వచ్చేస్తున్నాయి నాకు. కిలో చికెన్ లో అయిపోతుంది తినాలి అన్నట్టుంది. తిను టైం ఉంది, చేసేస్తా. మధ్యాహ్నం వరకు అయిపోతుందిలే. టిఫిన్ చేసినా కదా, అది అరిగే వరకు ఇది అయిపోతుంది. మా చిచ్చల పిడుగులు దయ తీరామంటాడు ఆయన. కొంచెం కొత్తిమీర గిట్లా
కట్ చేసుకుంటే అయిపోతుంది ఒక పని. తర్వాత చికెన్లో జర మసాలాలు వేసి పెట్టేద్దాం. ఓకే, ఇది దానిలాగా రాదు ఎందుకంటే ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి పుదీనా లాగా రాదు ఇది. అయ్యో దీనికి కూడా ఒక టెక్నిక్ చెప్తావేమో అనుకున్నా నేను. లేదు లేదు, ఇది చేతులతో చేయాలి. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమేయాలి? మసాలా. అదే తీస్తున్నా మసాలా, అది గిన్నె ఇదే పోపుల డబ్బా. నేను గుర్తు చేస్తే నువ్వు తీస్తున్నావు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కుక్స్ మర్చిపోతుంటారు, అప్పుడప్పుడు యాడ్ చేయాలి రైట్ హ్యాండ్స్. సాజీరా ఫ్రెండ్స్, సాజీరా, ఇలాచీ, 2 లవంగాలు, మిరియాలు, 2 మిరియాలు, చెక్క. అసలు చెక్క అంటే నీకు తెలుసా? అయ్యో రామా నేను వంటలు చేసి ముద్రిపోయినా. ఇది చెక్కనే, ఇది ఇది చెక్క, దానం చెక్క. అదృష్టం చేసుకున్నాను నేను. ఫ్రెండ్స్ ఇగో ఇది ఇవన్నీ వేసి ఒకసారి లైట్ గా అట్లా లైట్ గా దంచుకోవాలి. అలా అలా దంచుకుంటే దాని ఫ్లేవర్ అన్ని కలిసిపోతాయి ఒక దగ్గర. ఒకదాని ఒకటి ఫ్లేవర్స్ కలిసిపోతాయి దాన్ని. ఇలా లైట్ గా కచ్చపచ్చ దంచుకోవాలి. నెక్స్ట్ చికెన్ కడిగిన ఇగో నీళ్ళు ఇట్లా ఉండిపోయినా, ఇట్లా నీళ్ళు ఉండొద్దు, మొత్తం ఒలకపోసేయాలి. ఇక మా పెద్దోడు చికెన్ తీసుకురంటే వానికి వాళ్ళ తమ్మునికి లెగ్ పీస్ సపరేట్ పెట్టుకుండు. అలా ఉంది పిల్లలది. కారం పొడి అయితే వేస్తున్నా. ఇది మిర్చి మామూలు షాప్లది కాదు, దంచిపించిన మిర్చి. అంటే కొద్దిగా లైట్గా వేసుకోవాలి, ఇది ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ ఉంటుంది. చాలా 2 స్పూన్లు చాలు, కొద్దిగా ఎక్కువ వేసుకో. టూ స్పూన్ సాల్ట్, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు పైనుంచి సాల్ట్ సరిపోతే. ధనియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి, పసుపు దానికి తగ్గినంత, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్, లైట్గా పెరిగేసుకుందాం, సూపర్ టేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ మామూలుగా ఇట్లా కలిపి అప్పుడే బొగానా పెట్టి కలిపేసి చెయ్యొద్దు, కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే దాని టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ముక్కకు కారం మంచిగా అంటుకుంటుంది. ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నా. ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా నూరుకున్నాం కదా, అది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం నూనెలో వేసినాక చూడండి ఇట్లా, ఓకే, ఇలా లైట్గా కలుపుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇగో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కొద్దిగా జల్లి మరి ఉడకాలంటే ఇట్లా మామూలు ఆయిల్ వేసినాక కొద్దిగా ఒక చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. జల్లి ఉల్లిగడ్డ బాగా ఉడుకుతుంది. ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు అలా తగ్గించినాం కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి పోస్ట్లో. చాలా ఎక్కువ వేసుకోవద్దు అల్లం వెల్లిగడ్డ. ఫ్రెండ్స్ పుదీనా యాడ్ చేసుకుందాం, కొద్దిగా కలుపుకుందాం. ఇట్లా పుదీనా పచ్చిగా ఉంటుంది కదా, ఆ వాసన పోయేదాకా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా కొద్దిగా ఆగాలి. ఓకే, కొద్దిగా కొంచెం కారము,
లైట్గా కారము, లైట్గా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓకే, ఇవి టమాటాల గురించి లైట్గా పసుపు, కారం, ఉప్పు వేసుకున్నా. టమాటాలు ఉడికినాక చికెన్ వేయాలి ఫ్రెండ్స్. బాగా ఉడికినాక నూనెలో ఇగో టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొద్దిగా ఉడికేదాకా మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టేస్తా కొంచెంసేపు. ఓకే, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే తీసుకొచ్చిన చికెన్ కలిపింది చూడండి. కొద్దిగా కూల్ అయింది, బాగుంటుంది టేస్ట్. అయినాక ఇట్లా పెట్టుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి. ఓకే, టమాటాలు అయితే గోలినాయి. ఓకే, ఇట్లా లైట్గా ఉండాలి, మొత్తం గోలితే బాగుండదు. ఇప్పుడు కొద్దిగా చికెన్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉడికినాక తర్వాత వాటర్ పడితే వేయాలి, లేకుంటే లేదు. ఆయిల్లో మంచిగా ఉడికినాయి అనుకో ఓకే, వాటర్ పడితే కొద్దిగా వేసుకోవాలి, లేకుంటే అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ మొత్తం దీన్ని కథ కార్ఖానా. చూసాం ఫ్రెండ్స్, కొద్దిగా ఇప్పుడైతే వాటర్ వచ్చినాయా లేదా. వాటర్ అయితే వచ్చినాయి. కొద్దిగా మసాలా వేస్ట్ కావద్దని చెప్పేసి కొద్దిగా లైట్గా వాటర్ కలిపాను. కొన్ని వాటర్ మసాలా కలిపిన కొంచెం. కొద్దిగా మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, వాటర్ వేసాను. చూద్దాం, చికెన్లో అయితే వాటర్ బాగానే వచ్చినాయి, మళ్ళీ మసాలా వేస్ట్ అయిపోతుంది కదా. చూద్దాం, కొద్దిగా డ్రై అవుతుందేమో చూద్దాం కొద్దిగా. ఓకే, ముక్కకైతే బాగానే పట్టింది కారం, మసాలా. ఓకే, ఒక 5 minutes. ఓకే, ఫ్రెండ్స్ ఈ కొద్దిగా వాటర్ పోసేసాం, మసాలా వాటర్ లైట్. ఇప్పుడే ఫస్ట్ టైం వాటర్ పోయడం, ఇంకో ఇంత వాటర్ వచ్చేసింది అందులో. ఓకే, ఓకే ఫ్రెండ్స్, లైట్గా ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. ఒక 5-10 minutes పెట్టేద్దాం, ఇట్లా హోల్డ్లో పెట్టేద్దాం. ఫ్రెండ్స్, చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా ఇంకా మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా సండే అని చెప్పేసి ఇంటికాడ ఉంటే మా పెళ్ళం ఆఖరికి ఈరోజు మధ్యాహ్నం లంచ్ మొత్తం ప్రిపేర్ నాతో చేయించింది మా మేడం. ఈరోజు ఆమె రెస్ట్ తీసుకుంది. ఇక అన్నం గిట్ల వండిపించింది ఆఖరికి. చూడండి, అయిపోయింది మొత్తం లంచ్. బియ్యంతో సహా చికెన్, బియ్యం అన్ని నేను 2 glasses పోసిన. అంటే పెద్ద గ్లాస్. చాక్లెట్ ఓకే, చికెన్ అయితే రెడీ ఫ్రెండ్స్. ఓకే, చికెన్ రెడీ. బంద్ చేస్తున్నా. లాస్ట్ నన్ను అడిగి బంద్ చేసేదాకా కాలేదు, చూసినా తీస్తున్నా ఫ్రెండ్. కొంచెం సాల్ట్ తోటి గిట్లా తీస్తాం, దిష్టి గిట్లా తీసేస్తున్నా ఫ్రెండ్స్. సాల్ట్, ఉప్పుతోటి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ బ్లాక్ బాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అయితే సూపర్ అయింది.